ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు చూడండి సింపుల్ గా ఏ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి ఇది 4 ఫోల్డింగ్స్ అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి 2 విధాలుగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేస్తాను. చూడండి ఇవి వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అన్నమాట. చూడండి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అవి ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు 2 విధాలుగా అని చెప్పాను కదా, అది ఏంటనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి టోటల్ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులండి. దానికి వచ్చేసి ఒక 30 యాడ్ చేస్తున్నాను. 10, 30ని మార్క్ చేసేస్తున్నానండి. 2 వైపులా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ చేస్తున్నాను. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 అండి. అదే 3.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ చేసేస్తున్నాను. ఓకేనా, కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ అంటే 18 ఇంచెస్ అండి. చంక రౌండ్ వచ్చేసి కస్టమర్ కి, అందుకోసం ఇక్కడ నుంచి 9 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు మార్క్ చేసేసాను. స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకండి ఖర్చు వేసుకునే బదులు ఇంకొక మెథడ్ ఉంది కదా ఫోల్డింగ్ లో, అట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా అంటే ఒకవైపే ఒక 2 అతుకులు వచ్చేస్తాయి, సరిపోద్ది కదా అంటే. ఇప్పుడు వచ్చేసి ఈ పద్ధతి ఎప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ లో క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటు పోవాలండి. అసలు ఒరిజినల్ క్లాత్ లో హ్యాండ్ కే సరిపోకుండా చాలా చిన్నగా బార్డర్ ఇస్తారు. అట్లాంటప్పుడు ఏం చేయాలండి? అప్పుడు ఈ పద్ధతి అలవాటు చేసుకోండి. ఓకేనా, అందుకోసం నేను వచ్చేసి ఇలా పెట్టి కట్ చేస్తానండి. నాకు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తో వచ్చేసి చాలా తక్కువ ఉందన్నమాట. ఈ హ్యాండ్ కి క్లాతే చాలా తక్కువ ఇచ్చాడు అనమాట. 4 ఫోల్డింగ్స్ పెట్టినా చాలా అతుకు పడుతుంది అనమాట. అందుకోసంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా క్రాస్ గా లైన్ డ్రా చేసాం కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ నుంచి ఈ 1/4 ఇంచులోకి కలిపేయాలండి. ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా, లైన్ లో కలిపేయాలి. అక్కడ నుంచి సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత అండి. ఈ విధంగా సింపుల్ గా హ్యాండ్ కరువు తీసేయచ్చు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమేనండి. ఇప్పుడు చూడండి మార్క్ చేసినట్టుగా కట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ తీద్దామండి. ఈ విధంగా ఈ 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఓపెన్ చేస్తాను అనమాట. ఓపెన్ చేసేసి ఇప్పుడు షోల్డర్ వైపు వచ్చేసి ఘాట్ పెట్టేసుకున్నాను కదండి. ఇక్కడ నుంచి ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచ్ అండి. 1 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి 8 ఇంచెస్. అందులో సగం ఎంత అండి 4 ఇంచులు. అక్కడికి ఒక మార్క్ చేసుకుని, ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 3/4 ఇంచు లోతు తీయాలండి. ఈ లోతు ఏ విధంగా తీస్తున్నాను అనేది గమనించండి. స్టార్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా సన్నగా రావాలండి. చూడండి స్టార్టింగ్ లావుగా తీయండి. ఇక్కడ నుంచి చిన్నగా మార్క్ చేసుకుంటే ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. అక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచులోకి మార్క్ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఈ విధంగా హ్యాండ్ లోతు తీయడం. మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేసుకుంటున్నానండి. చూడండి షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. అంతేనండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఈ విధంగా మార్క్ చేసేసాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.